మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు కానీ మెస్సయ్యను గుర్తుపట్టలేకపోతున్నారు. మతం అంటే నా ఇష్టం, నా జ్ఞానం అని అర్థం. అంటే శాస్త్రులు పరిసయ్యులు ఎంత జ్ఞానవంతులో తెలుసా అండి. యాక్చువల్గా హేరోదు రాజు మెస్సయ్య ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడగగానే వెంటనే ఏం చేశారంటే మీకు 2వ అధ్యాయం ఆన్ ద స్పాట్ తీసి చదివేశారు. అంటే పాత నిబంధనలో మెస్సయ్య గురించిన ప్రవచనాలు ఎక్కడున్నాయో చాలా స్పష్టంగా ఎరిగినటువంటి శాస్త్రులు పరిసయ్యులు హేరోదు దగ్గర ఉన్నారు. ఆ హేరోదు దగ్గర ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు మెస్సయ్య గురించినటువంటి ప్రవచనాలన్నింటినీ చూడగలుగుతున్నారు. కానీ వారి యొక్క మతము, వారు నమ్మినటువంటి ఆ విశ్వాసము యేసును గుర్తించలేకుండా అడ్డుపడుతుంది. వారు అప్పటి వరకు ఉన్నటువంటి బిలీఫ్స్, వారి మనసులో గూడు కట్టుకున్నటువంటి పాత ఆలోచనలు, పాత ఆచారాలు, కొత్తగా వచ్చినటువంటి యేసయ్యను వారి హృదయంలోనికి ఆహ్వానించకుండా చేస్తుంది. అందుకనే వారు లేఖనాలు అయితే చదువుతున్నారు కానీ యేసును చూడలేకపోతున్నారు. మనం కూడా ఈ రోజు బైబిల్ని చదువుతున్నాం కానీ యేసును గుర్తించలేకపోతున్నాము. వాక్యం వింటున్నాము కానీ యేసును హృదయంలోనికి తీసుకోలేకపోతున్నాము. పాటలు పాడుతున్నాం కానీ యేసయ్యను ఆరాధించలేకపోతున్నాము. గుడికి వస్తున్నాము కానీ క్రైస్తవునిగా జీవించలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటో తెలుసా అండి. మనం మతాన్ని పాటిస్తున్నాము కానీ యేసయ్యను పాటించడం లేదండి. మనం మత ప్రకారం నడుచుకుంటున్నాము కానీ మార్గం అనేటువంటి యేసయ్య మార్గంలో మనం ప్రయాణించలేకపోతున్నాము. మతపరమైన విశ్వాసాలను ఆచరిస్తున్నాము కానీ యేసయ్యను ఆరాధించలేకపోతున్నాము. అందుకే ఈరోజు మనసులో శాంతి ఉండటం లేదు, మనసులో సమాధానం ఉండటం లేదు, మనసులో నెమ్మది ఉండటం లేదు. తండ్రి అంటే కొడుక్కి పడటం లేదు, కొడుకు అంటే తండ్రికి పడటం లేదు. అత్త కోడల మధ్య గొడవలు వస్తున్నాయి, తల్లి కూతుల మధ్య గొడవలు వస్తున్నాయి, అక్క చెల్లెలు పోట్లాడుకుంటున్నారు. దీనికంతటి కారణం ఏంటో తెలుసా అండి. మనం నమ్ముకున్నటువంటి మతాన్ని కాదు మనం నమ్మాల్సింది. యేసు అనే మార్గంలోనికి మనం రావాలి. యేసు అనేటటువంటి ఆయన యొక్క మార్గదర్శకత్వంలోనికి వచ్చి ఆయన ప్రేమను మన హృదయంలో నింపుకున్నప్పుడు, ఆయన యొక్క బోధలను మనం పాటించినప్పుడు నిజమైన సమాధానం మనకు కలుగుతుంది. హల్లెలూయా. మన మతం ముఖ్యం కాదు, యేసయ్య నేర్పిన మార్గం ముఖ్యం.